హలో. మేడం గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి. ప్రజావాణి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నా పేరు లక్ష్మి అండి. లక్ష్మి, చెప్పండి. మేడం డిఎస్సి గురించి ఏమైంది మేడం ఆ కేసు? ఇక డిఎస్సి గురించి అశోక్ అనే వ్యక్తి చూసుకుంటున్నాడండి. అశోక్ అని ఎవరైతే ఉన్నారో, సో ఇవాళ కూడా నాకు ఆయన మాట్లాడడం జరిగింది. వాట్సాప్లో డీటెయిల్స్ అన్నీ కూడా పెట్టారు, దేని దేని మీద కేసు ఫైల్ చేశారనేది. సో కేసు మాత్రం మూవ్ అవ్వట్లేదు. సో దేని దేని మీద పెట్టారంటే, ఒక్క నిమిషం నేను చెప్తాను. నార్మలైజేషన్ 5% నాన్ లోకల్ మీద కేసు వేయడం జరుగుతుంది. ఈ కేసుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ రెడీ చేయడం జరిగింది. 2 లేదా 3 రోజుల్లో కేసు వేయడం జరుగుతుంది. మన సైడ్ న్యాయం ఉంది, కావున గెలుస్తాం, అందరూ హెల్ప్ చేయగలరు. ఈ కేసులో అందరూ భాగస్వాములు కాగలరని కోరుచున్నాం. ఆర్థికంగా కూడా మీకు తోచినంత ఈ నెంబర్కు సెండ్ చేయగలరు అని చెప్పి ఫోన్పే, జీపే నెంబర్ పెట్టడం జరిగింది. అండ్ టెట్ అండ్ డిఎస్సికి కూడా నార్మలైజేషన్ చేయాలని చెప్పి కూడా కేసు వేస్తున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. సో 25 మెంబర్స్ పిటిషనర్స్తో ఫైల్ చేశారంట కేసు. ఓకే మ్యామ్. సో ఇక్కడ వరకు మూవ్ ఉందండి కేసు. అంటే ఇప్పుడు కేసు ఇంకా ఫైల్ కాలేదా మేడం? కేసు ఫైల్ అయిందండి. ఫైల్ అయిన కేసు ఆల్రెడీ ఆగస్టు 28కి పోస్ట్పోన్ చేశారు కదా. అది కాదు మేడం, నార్మలైజేషన్ మీద వేరే కేసు కాదా? అంటే అందులోనేనా ఇది? లేదు, అది వేరు. మళ్ళీ సపరేట్గా ఫ్రెష్ కేసు మళ్ళీ స్టార్ట్ చేశారు దీని మీద. ఓకే ఓకే మేడం. ఓకే, ఇది 20, ఇప్పుడు మొన్న 10 మంది వేశారు కదా, ఇప్పుడు టోటల్గా మిగతా 25 మంది కలిసి టెట్ అండ్ డిఎస్సి నార్మలైజేషన్ మీద మొత్తం వివరాలన్నీ కూడా సేకరించి ఫైల్ చేయడం జరిగింది దీంట్లో. ఓకే మేడం. అంటే ఇప్పుడు ఒక 3-4 డేస్ పడుతుంది అంటనా ఇంకా ఫైల్ చేయడం? ఎస్, ఫైల్ అయిపోయిందండి. ఫైల్ అయిపోయింది. కోర్టు హియరింగ్కి రావడానికి 2-3 డేస్ పడుతుంది. కోర్ట్ హియరింగ్ కి రావడానికి 2-3 డేస్ పడుతుంది. ఓకే మేడం. అంటే మనకి అనుకూలంగా ఉండే ఛాన్స్ ఉందంటారా మేడం? వీలైతే అనుకూలంగానే ఉందంటున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇక్కడ ఫాలో అవ్వలేదు కాబట్టి. గైడ్ లైన్స్ మీ వైపే ఉన్నాయి. వీళ్ళు గైడ్ లైన్స్ చూసుకోకుండా డేట్లు అనౌన్స్ చేసారు కాబట్టి, సో డెఫినెట్గా మీకు అనుకూలంగానే తీర్పు వస్తుందని నేను అనుకుంటా ఉన్నాను. సో ఇప్పుడు వీళ్ళు చెప్పేది కూడా ఏంది, ఖచ్చితంగా మనకు అనుకూలంగానే తీర్పు వస్తుందని మరి అశోక్ కూడా చెప్తా ఉన్నారు. ఎవరైతే ఆస్పరెంట్స్ అందరూ కూడా కోర్టును ఆశ్రయించారో వాళ్ళందరూ కూడా అదే చెప్తా ఉన్నారమ్మా. అంటే ఒకవేళ మనకు అనుకూలంగా వస్తే ఎగ్జామ్స్ జరిగినాయి కదా, అవి రద్దు అవుతాయా మరి? మొత్తం కంప్లీట్ అయినా? అది నాకు తెలీదమ్మా. అది నేను అడ్వకేట్తో మాట్లాడాలా. నాకున్న ఇన్ఫర్మేషన్ వరకు అయితే నేను చెప్పిన, అంటే వాళ్ళు నాకు ఇవాళ మార్నింగ్ ఏ విషయం అయితే మాట్లాడారో ఆ విషయం నేను చెప్పాను. సో మరి అది రద్దు అవుతుందా, మరి అది కన్సిడర్ చేస్తారా లేదా అనేది కోర్ట్ హియరింగ్ తర్వాత మేబీ తెలుస్తుందేమో. అశోక్ అనే వ్యక్తితో ఒక్కసారి మాట్లాడితే కనుక సో మీకు ఐడియా ఉంటుంది. సో ఒకసారి నెంబర్ అనౌన్స్ చేయమంటే నేను అనౌన్స్ చేస్తాను. ఇంకా వివరాలు కావాలంటే ఒకసారి. మేము కాల్ చేస్తే తను అసలు లిఫ్ట్ చేయట్లేడు, అసలు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేడు. మనీ పంపివ్వమంటే పంపించాము. ఓకే, ఒక్కసారి మీరు లైవ్ లో కాల్ చేసి ఏమైంది అని తెలిస్తే కొంచెం అందరికి ఒక నమ్మకం ఉంటది కదా. అవును అవును. సో మీరు ఇంకా హోప్స్ పెట్టుకున్నారా దీని మీద? మాకైతే ఒక హోప్ ఉంది. ఎందుకంటే నార్మలైజేషన్ చేయకుండా టెట్ రిజల్ట్ ఇవ్వడం అనేది చాలా అది కరెక్ట్ కాదు. ఒక హోప్ అయితే ఉంది. మేమైతే మాకు అనుకూలంగానే వస్తుంది అనేసి అనుకుంటున్నాం. తనకి మేము హెల్ప్ గా కూడా ఉంటున్నాం అశోక్ కి, కానీ తను కాల్ అసలు లిఫ్ట్ చేయట్లేదు. అంటే ఎన్నిసార్లు చేశారు ఆ అబ్బాయికి మీరు ఫోను? చాలా సార్లు చేసాం మేడం. చాలాసార్లు కాల్ చేశారు. ఒకసారి మీరేమైనా లైవ్ లో కాల్ చేస్తారా? నేను తీసుకుంటా. ఇప్పుడు లైవ్లో కాల్ తీసుకొని నేను ఇప్పుడు మాట్లాడతా. తీసుకుంటాను. ఇప్పుడు తీసుకుంటారా? లేదు, నేను తీసుకుంటా. లైవ్లో కాల్ తీసుకుంటా. మీరు కాల్ పెట్టేస్తే నేను ఒకసారి లైవ్లో తీసుకుంటా. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. యా. సో అశోక్కి కాల్ చేస్తా ఉన్నా నేను. హలో అశోక్ గారు, నమస్తే అండి. గుడ్ ఈవినింగ్. అశోక్ గారు నమస్తే, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం. మనం లైవ్లో ఉన్నాం ప్రజావాణిలో. అందరూ కూడా కేసు ఏమైందని కాల్ చేస్తూ ఉన్నారు. అండ్ మీకు చాలామంది కాల్ చేస్తుంటే మీరు ఫోన్లు లిఫ్ట్ చేయట్లేదట మేడం. అంటే ప్రతి ఒక్కరికి రెస్పాండ్ అంటే ఇప్పుడు అందరు కాల్ చేస్తున్నారు కదా మేడం. కాకపోతే ఒక గ్రూప్ ఉంది, గ్రూప్ లో అయితే రెస్పాండ్ అయినా మన కేసు అయితే అమౌంట్ అడ్జస్ట్ కాలేవు.
అమౌంట్ అడ్జస్ట్ అయితే కేసు చేస్తున్నామని చెప్పి గ్రూప్ లో అయితే మెసేజ్ ఓకే, అయితే ఇందాకే లక్ష్మి అనే కాల్ చేశారు. సో మేము అమౌంట్ కూడా వేసాం మేడం, మాకు టెన్షన్ అవుతుంది, అసలు ఏమైందనే డీటెయిల్స్ మాకు తెలియదు. సో మేము ఎన్నిసార్లు చేసినా కాల్ లిఫ్ట్ చేయట్లేదు. ఒకసారి మీరు కాల్ తీసుకొని ఏమైంది, నెక్స్ట్ ఏంటి, మరి ఇప్పుడు మేము ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంది, ఈ కేసెస్ వల్ల ఎగ్జామ్స్ మీద హోప్స్ పెట్టుకోవచ్చా, రద్దు అవుతాయా, సో రకరకాల క్వశ్చన్స్ అడుగుతున్నారు. మేడం ఇప్పుడు నేను ఇచ్చే సజెషన్ ఏంటి, లేకపోతే ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మేడం, ఏ సిబిటి ఎగ్జామ్ పెట్టినా ఒక నార్మలైజేషన్ అనేది చేయాలి మేడం. ఎందుకంటే అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు మనకు. ఎందుకంటే అందరికి సమాన న్యాయం జరగాలి కదా. అవును. ఒకరికి ఒక విధంగా ఎగ్జామ్ ఉండడం, ఇంకొకరికి ఇంకో విధంగా ఎగ్జామ్, ఒకరికి ఈజీగా ఉంటుంది, ఒకరికి హార్డ్గా ఉంటుంది. మనం నోటిఫికేషన్లో అయితే నార్మలైజేషన్ చేయాలని మెన్షన్ చేయలేరు. కాకపోతే అందరికి సమాన న్యాయం జరగాలంటే నార్మలైజేషన్ చేయాలి. ఇప్పుడు సిబిటి నుంచి ఏ ఎగ్జామ్ కండక్ట్ చేసినా ఖచ్చితంగా నార్మలైజేషన్ అనేది చేస్తున్నారు. తీసుకున్నా ఇలాంటి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా ఖచ్చితంగా నార్మలైజేషన్ చేస్తున్నారు. దాంతో పాటు ఈ టెట్ అనేది కేవలం ఈ డిఎస్సికి మాత్రమే కాదు మేడం. టెట్ అనేది కేవలం డిఎస్సికి మాత్రమే కాదు, గురుకుల ఎగ్జామ్స్ కూడా వర్తిస్తుంది. మళ్ళీ అది లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ ఉంది. ఖచ్చితంగా నార్మలైజేషన్ అనేది అవసరం. కేసు చేస్తే మాత్రం కోర్టులో గెలిచే ఛాన్సెస్ 100% ఉంది మేడం. ఆల్రెడీ టూ టైమ్స్ ఇద్దరు క్యాండిడేట్స్ చేసిరు ఆల్రెడీ నార్మలైజేషన్ పైన. ఒక ప్రవళిక అనే అమ్మాయి చేసింది, ఇంకా సతీష్ అనే ఇద్దరు బ్రదర్స్ చేసారు నార్మలైజేషన్ పైన. వాళ్ళది బెంచ్ పైకి వస్తలేదు కేసు. ఓకే, ప్రజెంట్ మేమేమంటే ఇప్పుడు ప్రజెంట్ మళ్ళా కరుణాసాగర్ అడ్వకేట్ చేత మళ్ళీ నార్మలైజేషన్ పైన కేసు వేయాలని అనుకున్నాం మేడం. ఓకే, అంటే మీరు ఇన్ని చేస్తున్నారు, లంచ్ మోషన్ ఎందుకు వేయలేకపోతున్నారు మీరు? మేడం ఇప్పుడు లంచ్ మోషన్ లోనే వేస్తున్నాం మేడం. ఇప్పుడు ఫ్రెష్ అయితే ఓకే 25 మెంబర్ పిటిషన్ తోటి ఫిల్ చేసి లంచ్ మోషన్ వేస్తే మనకి ఏమవుతుందంటే ఒకటే రోజు వస్తుంది కాబట్టి అక్కడ వాదించేటప్పుడు ఇన్ని రోజులు మీరు ఏం చేశారు అనే ప్రశ్న మనకు అపోజిషన్ వాళ్ళు అడుగుతారు, అడ్వకేట్ కూడా అడుగుతాడు. అడిగినప్పుడు మనం ఏం చేస్తామంటే ఆల్రెడీ మేము ముందు 2 కేసులు వేసినాం నార్మలైజేషన్ పైన, మీరు బెంచ్ పైకి రాణిస్తలేరు అనేది అక్కడ వాదించడం అనేది జరుగుతుంది మేడం. ఓకే ఓకే ప్రజెంట్ అయితే నార్మలైజేషన్ పైన కేసు వేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంతకుముందు ప్రీవియస్ చేసిన కేసులను బెంచ్ పైకి రాణిస్తలేరు. అంటే ఇంతకుముందు వేసిన పిటిషనర్స్ చెప్తున్నారు అట్లా. ఓకే, బెంచ్ పైకి రాణిస్తలేరు అనే విషయాన్ని మాత్రం ప్రజెంట్ అయితే నాకు చెప్పడం జరిగింది. సో దట్స్ వై పిటిషన్ అయితే వేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఇద్దరు సీనియర్ అడ్వకేట్లు ఉంటారు. కరుణాసాగర్ మొన్న ప్రీవియస్ గా మన కేసు చేసిన అడ్వకేట్ సార్ ఉంటాడు. అమౌంట్ అనేది కొద్ది అడ్వకేట్ మనం ఎంతో కొంత ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఓకే వాళ్ళు కూడా తొందరగా కేసు డీల్ చేయడానికి కూడా ఒప్పుకుంటారు, మొగ్గు చూపుతారు. కాబట్టి వీలైనంత వరకు వాళ్ళకు తోచినంత కొద్దిగా ఆర్థిక సాయం చేస్తే బాగుంటుంది మేడం. తప్పకుండా అండి, నా సైడ్ నుంచి నేను కూడా మీకు ప్రామిస్ చేసి ఉన్నాను. సో తప్పకుండా నేను కాల్ చేస్తాను, మీకు ఏ రోజు రావాలో మీరు చెప్తా నేను. సో వచ్చి చెక్ తీసుకొని వెళ్ళండి సార్. మళ్ళీ ఒక విషయం చెప్పండి మేడం, ఈ టెట్ అనేది కేవలం డిఎస్సికి మాత్రమే కాదు, గురుకుల ఎగ్జామ్ కూడా వర్తిస్తుంది. గురుకుల ఎగ్జామ్ అనేది జోనల్ వైజ్ గా పోస్టులు. సో గురుకుల ఎగ్జామ్స్ కి కూడా మీరు వేసే కేసు అనేది టెట్, డిఎస్సి అండ్ అలాగే గురుకుల ఎగ్జామ్స్ కి కూడా ఈ మూడిటికి వర్తిస్తుంది. మూడిటికి వర్తిస్తుంది మేడం. ఓకే, ఇది ఇప్పుడు నాన్ లోకల్ కింద ఈ టెట్ నార్మలైజేషన్ చేయకపోవడం వల్ల ఇబ్బంది అవుతుంది. నాన్ లోకల్ పోస్టులు అనేది మేము కోల్పోతున్నాం 5%. ఓకే, దీనిపైన కూడా అందులో మెన్షన్ చేస్తున్నాం మేడం. 5% నాన్ లోకల్ ఒకటి. ఓకే అనేది ఎందుకు నార్మలైజేషన్ చేయలేరు? ఈ టెట్ అనేది లైఫ్ లాంగ్ వ్యాలిడిటీతో ఉన్న పాయింట్ అన్నట్టు. అవును, గురుకుల ఈ 4 పాయింట్లను బేస్ చేసుకొని కేసు అనేది వేయడం జరుగుతుంది మేడం. ఓకే ఓకే అశోక్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీ ఛానల్ నుంచి చెప్పండి మేడం. తప్పకుండా ఆల్రెడీ మీరు లైవ్లో ఉన్నారు, సో నాకు తెలిసి అందరూ వింటూ ఉన్నారు కూడా. సో తప్పకుండా నేను మళ్ళీ అనౌన్స్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఇదమ్మా లక్ష్మి కాల్ చేయమన్నారు. సో అందరికీ డౌట్స్ క్లియర్ అయినాయా? సో ఆల్రెడీ 25 మంది ఆస్పిరెంట్స్తో పిటిషనర్స్తో ఎవరైతే ఈ లంచ్ మోషన్ మళ్ళీ కరుణాసాగరే వేరే మళ్ళీ ఇంకో పిటిషన్ ఫ్రెష్గా వేస్తున్నారు నార్మలైజేషన్ మీద. ఈ నార్మలైజేషన్ డిఎస్సి, టెట్,
గురుకుల టీచర్స్, సో వీళ్ళందరికీ కూడా వర్తిస్తుంది ఈ కేసు అనేది. సో అది కూడా లంచ్ మోషన్ వేయబోతున్నారు ఒక్క రోజులోనే రిజల్ట్ రావడం కోసం అని చెప్పి. సో ప్రభుత్వం ఎందుకు నార్మలైజేషన్ వేయకుండా ఎగ్జామ్ నోటిఫికేషన్ అనౌన్స్ చేసింది, నార్మలైజ్ ఎందుకు చేయదు అనే క్వశ్చన్ మీద మరి పిటిషన్స్ వేయడం జరిగింది. సో తప్పకుండా 2-3 రోజుల్లో కేసు హియరింగ్కి వస్తుంది. నాకు తెలిసి వీళ్ళు 2-3 డేస్ అన్నారు కాబట్టి 2-3 డేస్లో లంచ్ మోషన్ వేయబోతున్నారని కూడా చెప్తా ఉన్నారు. సో అందుకే అందరు కూడా ముందరకు వచ్చి మరి అశోక్ గారి నెంబర్కి ఫోన్పే, జీపే, అడ్వకేట్కి ₹1,00,000, 3 అడ్వకేట్స్ ఉన్నారు. సో ఆ 3 అడ్వకేట్ ఫీజు ₹1,00,000 అవుతుందని కూడా చెప్పడం జరిగింది. సో దానికోసం మిమ్మల్ని ఫోన్పే, జీపే నెంబర్స్ ఇచ్చి అమౌంట్లో అందరూ కూడా ఎంతో కొంత ఒక ₹10 వేసినా కూడా దానికి పనికొస్తాయి కాబట్టి సో వేయమని చెప్పి అడిగినారని కూడా తెలుస్తూ ఉంది. ఇంకా ఫోన్లు అంటారా, ఇక ఎంతమంది అందరు కాల్ చేస్తూ ఉన్నారు మేడం నాకే. సో ఎంతమంది కాల్స్ అని నేను లిఫ్ట్ చేయాలి. సో ఇటు కేసు మీద తిరుగుతూ ఉన్నాను, ఇంకో పక్క వేరే బాధ్యతలు కూడా ఉన్నాయి. సో ఇట్లా అందరూ ప్రతి ఒక్కొక్కరికి సమాధానం చెప్పాలంటే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుందని కూడా ఇండైరెక్ట్గా ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి సో అందరూ కూడా మరి లంచ్ మోషన్ వేయబోతున్నారు. కరుణసాగర్ అండ్ అలాగే 3 అడ్వకేట్స్ కలిసి 25 మంది పిటిషనర్స్ తోటి మరి వేయబోతున్నారు నార్మలైజేషన్ మీద. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, దీంట్లో డిఎస్సి వస్తుంది, టెట్ నార్మలైజేషన్ వస్తుంది, అండ్ అలాగే గురుకుల టీచర్స్కి కూడా మరి ఇది వర్తిస్తుంది అని చెప్పి నేను మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. సో మళ్ళీ మరొకసారి కూడా నా తరపున అంటే ఓకే టీవీ తరపున సో ₹1,00,000 అవుతుందన్నారు కాబట్టి సో నాకున్న అమౌంట్ మేరకు నేను కూడా మరి కొద్దిగా ఫీజు నేను కన్సిడర్ చేసి నేను అశోక్కి కూడా చెక్ అందజేస్తాను. అండ్ అదే రకంగా సో మీరు కూడా వివిధ రూపాయలు ఇవ్వాలనుకున్న వాళ్ళు, స్తోమత ఉన్న వాళ్ళు మాత్రమే వేయండి. ₹10 అయినా ₹20 అయినా అది చాలు. అశోక్ నెంబర్కి వేయండి. ఆల్రెడీ మీకు ఏవో గ్రూప్స్లో నెంబర్ పెట్టారంట కదా, సో ఆ నెంబర్కి వేయండి. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఆల్రెడీ ఇంకో 2-3 డేస్లో హియరింగ్ అయితే నడుస్తూ ఉన్నది. సో ఈ టైంలో నాకు 2 కాల్స్ వచ్చినాయి, ఒకసారి మనం కాల్ బ్యాక్ చేద్దాం వాళ్ళకి.